డ్రైవింగ్ చేసేటప్పుడు కాళ్ళు చేతులు కండ్లు చెవులు అన్నీ అలర్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. లేదంటే మనమే ఇంకోళ్ళకి నడువంతరాన ఆర్గాన్ డోనరు అవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు లేచిన గడియ మంచిదైతే సాగు తప్పి కన్నులొట్టబోయి కాలు చేతులకు పట్టీలు వేసుకొని గట్టి పిండమని మంది అనుకునేటట్టు బయటపడతాం. ఇగో గిట్లా అక్కడ చూడు ఈ కారును తీసుకపోయి గంగ నీళ్ళలో ఎట్లా గంగ స్నానం చేపిస్తున్నారు. కారు గంగల మునుగుతుంటే కూడా మన కారు టైటానిక్ షిప్ అయింది. మనం ఇళ్ళకెళ్ళి షిఫ్ట్ కావాలన్నా గావర కూడా కానొస్తలేనట్టున్నది కదా కారు లోపల ఉన్న వాళ్ళకు. బీహార్లో ఉన్న పట్నా కాడ అయింది ఈ గంగల పార్కింగ్ చేసిన ముచ్చట. గంగానది ఒడ్డు మీద పడవ తెడ్డు తిప్పినట్టు కారు స్టీరింగ్ తిప్పితే ఎట్లుంటుంది? బ్రేకు బదులు ఉన్న కాడికి ఎక్సలేటర్ దొక్కినట్టున్నారు. కారు పోయి గంగల దుంకింది. అప్పటికే చుట్టుముట్టున్నోళ్ళు చెప్పన పడవేసుకొని పోయి కారులో ఉన్న ఇద్దరిని బయటకు తీసి పడవెక్కించుకున్నారు. ఇట్లా కార్ల షికారుకు పోతే మంచిగా ఉంటుంది, కానీ దాన్ని వికారంగా నడిపితేనే బతుకు బేకార్ అవుతుంది. కాలు చేతులు ఇరిగితే షేర్ కార్ల తిరిగే పరిస్థితి వస్తుంది. సర్కారు ఇచ్చే పింఛన్కి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ బండి మీద పోయినా తొవ్వేంటి దవ్వదవ్వ ఓవుడే కాకుండా రవ్వంతన్న జాగ్రత్త పోతేనే ఇసొంటివి కావని అంటున్నారు అంతా.